నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన కొట్టాయి ఉత్సవాలు వేసవి తాపం తీర్చేందుకు జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో పెరిగిన రద్దీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు నత్తనడకన సాగుతున్న శ్రీకాళహస్తి శ్రీ వరదరాజ స్వామివారి ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్న భక్తులు తిరుపతి చిత్తూరు కలెక్టరేట్లలో PGRS కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలను స్వీకరించిన కలెక్టర్లు ఇతర అధికారులు శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో వేడుకగా హనుమంత వాహన సేవ రామ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు శ్రీకాళహస్తి ఆలయంలో పెద్ద కొట్టాయి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వేసవి ఎండల తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్లకు చేపట్టిన పెద్ద కొట్టాయి ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీకాళహస్తి ఆలయంలో నిన్న రాత్రి పెద్ద కొట్టాయి ఉత్సవం మొదటి రోజు వైభవంగా జరిపారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి కోట మండపం వద్ద వట్టివెర్ల చలవ పందిళ్లలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి సమర్పించారు. ఈ పూజాది కార్యక్రమాల్లో డిప్యూటీ ఈఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి దంపతులు, ఏఈఓ విద్యాసాగర్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, అర్ధగిరి స్వామి, దక్షిణామూర్తి పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు విభూత కార్యక్రమాలలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో భక్తులతో నిండిపోయింది. ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారం పురస్కరించుకొని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, PRO రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రసాదేన సిద్ధ్యర్థం అమృతవల్లి జయ దేవత ప్రసాదేన వేదోక్త శతాయుః వసూనాంబ సమేత శ్రీ కాళహస్తి అనుష్ఠానం ఆచార్య ముఖేన శుష్క్యాజ హరిత్యాజ నమోలాప్యాజ జోలప్యాజ నమ ఊర్వ్యాజ సౌర్మ్యాజ ప్రకేదేచ నమో కిరికేభ్యో దేవానాగమృతేభ్యో అవధాన్యాయ నమో వన్యాయ వక్ష్యాయ నమ సర్వాయ ప్రతిశ్రుతా సహస్రసో వైశాఖం హేడయేమే అసవ్యో సర్పతిరీలగ్రీనాథరాయ దృష్టవే ఉభాభ్యాం జునే నమో బాహుభ్యాం తవధన్మణే హరిదే ధరుణాహే తస్పాన్వణక్తు విశ్వదః అతో అడిదిస్తుమారే రాత్రియోర్జ్యాం యాస్తతే హస్తైదవపరాధా భగవో వప అవదత్ అధిరేన్నానాంపతయే నమో నమో హరికేతాయోపపీతినే ముక్తానాంపతయే నమో 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 ఉచ్చైర్ఘోషాయ క్రందయతే భక్తీనాంపతయే నమో నమః కృష్ణవీతాయ ధాపతే త్వనాంపతయే నమః నమః సహమానాయ వ్యాధినః వ్యాధినీనాం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న వరదరాజ స్వామి వారి ఆలయ నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇటు అధికారులతో పాటు అటు కాంట్రాక్టర్లు ఉదాసీనంగా ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. సత్వరమే పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి ఆలయాన్ని తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రికి ముందు అభివృద్ధి పనుల్లో హడావిడి తర్వాత కనబడడం లేదు. ఇందుకు నిదర్శనం శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి ఆలయ పనులు నత్తనడకన కొనసాగటమన్న విమర్శలు వస్తున్నాయి. ఆలయ నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో అర్హత లేని ఓ కాంట్రాక్టర్కు అప్పగించారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకుడు కానీ కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆలయ ఈవో వరదరాజ స్వామి
ఆలయంను పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా పరుగులు తీసిన పనులు తర్వాత పట్టించుకునే దిక్కు లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలు కావస్తున్నా పనుల్లో చురుకు కనపడలేదు. ప్రారంభంలో 4 కోట్లతో అంచనాలు తయారు చేసి అనుమతి పొందారు. కానీ స్థపతి పరిశీలించిన తర్వాత ఆలయాన్ని పూర్తిగా తొలగించి పునర్నిర్మాణం చేపట్టవలసి ఉందని సూచించడంతో ఈ అంచనాలు కాస్త అమాంతంగా 7 కోట్లకు పెంచుకున్నారు. అలాగే మొదట 4 లేయర్లకే అనుమతించారని, కానీ ఆలయాన్ని 15 లేయర్లుగా నిర్మించవలసి ఉందని స్థపతి దృష్టికి తీసుకురాగా ఆయన అనుమతించారు. ఆలయ నిర్మాణంలో చోటు చేసుకున్న ఇబ్బందులు తొలగించిన పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటికే 7 లేయర్ల పనులు పూర్తయ్యాయి. ఆలయ నిర్మాణానికి రాయి సిద్ధంగా ఉంది. అయితే ఎందుకనో పనులు మాత్రం కొనసాగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు ఆలయ నిర్మాణంలో శ్రద్ధ చూపి పనుల వేగం పెంచాలని భక్తులు కోరుతున్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధంలోని శ్రీకాళహస్తి పట్టణ నడిబొడ్డులో గల శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి దేవాలయం మరమ్మతుల నిమిత్తం నూతన ఆలయాన్ని నిర్మించేందుకు గత 3 సంవత్సరముల ముందు పూర్తిగా ఆలయాన్ని తొలగించి పనులు ప్రారంభించిన ఇప్పటికీ అది బేస్ మఠంకే చేరుకున్నది. గతంలో ఈ ప్రాంతంలో అధిక సంఖ్యలో మహిళలు పురుషులు మనకు శనివారం దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి తిరుమలకు పోలేకపోయినా కూడా ఇక్కడికి వచ్చి వైకుంఠనాథుని దర్శనము, అదేవిధంగా ముక్కోటి ఏకాదశికి విపరీతమైన భక్తులు రద్దీతో దర్శనాలు జరుగుతూ ప్రతి శనివారం జరుగుతుంది. ఇలాంటి ఆలయం ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా నత్తనడుకున సాగుతున్న పట్ల మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి డిమాండ్ చేస్తూ త్వరితగతిన ఈ ఆలయాన్ని పూర్తి చేసి రానున్న ముక్కోటి ఏకాదశికి దర్శన భాగ్యం కల్పించాలనేసి మేము కోరుతూ దీనికి సంబంధించిన పనులన్నీ వేగంగా చూసేందుకు ఆలయ అధికారులు చొరవ తీసుకోవాలని మేము కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ఏఈఓ నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు స్థానిక విద్యుత్ కార్యాలయంలో పథకాల వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తి ఏఈఓ నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు స్థానిక విద్యుత్ కార్యాలయంలో పథకాల వివరాలను వెల్లడించారు. సౌర విద్యుత్ వాడకాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ సోలార్ను ఉపయోగించుకోవడం వలన కరెంటు బిల్లు ఆదా అవుతుందన్నారు. 3 కిలోవాట్స్కు 75,000 రూపాయలు సబ్సిడీ ఉంటుందన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యుత్ శాఖ అధికారులు సోలార్ నెట్ బ్యారెల్ ఇచ్చిన 100 రోజుల్లో సబ్సిడీ అమౌంట్ నేరుగా కన్స్యూమర్ ఖాతాలో పడుతుందన్నారు. మిగులు విద్యుత్తును విద్యుత్ శాఖ కొనుగోలు చేయడం కూడా జరుగుతుందని, కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రెండోసారి బయట ఇచ్చా రీస్టార్ట్ సార్. అండి, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్, శ్రీకాళహస్తిలో పనిచేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వము పిఎం సూర్యఘర్ అనే స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ వచ్చి ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ వినియోగదారులకైతే పూర్తిగా ఉచితము. నెక్స్ట్ రిమైనింగ్ కన్జ్యూమర్స్కి అయితే మాత్రము మ్యాక్సిమం సబ్సిడీ 3 కిలోవాట్స్ కానీ 78,000 ఇస్తుంది. 1 కిలోవాట్కి 25,000 స్కీము సబ్సిడీ ఇస్తుంది. మ్యాక్సిమం సబ్సిడీ ఎన్ని కిలోవాట్స్ తీసుకున్నా కానీ 78,000 సబ్సిడీ వర్తిస్తుంది. సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కరెంటు బిల్లు మీకు ఆదా అవుతుంది. కరెంటు బిల్లు మా నార్మల్గా అయితే ఛార్జెస్ మా దగ్గర టారిఫ్ ప్రకారం మేము ఛార్జ్ చేస్తాము. అదే మీకు 3 కిలోవాట్ సోలార్ మీద మీరు తీసుకుంటే మాత్రము రోజుకు 4 యూనిట్లు 1 కిలోవాట్కి జనరేట్ అవుతుంది. 3 కిలోవాట్స్ 12 యూనిట్లు జనరేట్ అవుతుంది. నెలకు 360 యూనిట్లు జనరేట్ అవుతుంది. జనరేట్ అయ్యి మీ బిల్లు 0 బిల్లు వస్తుంది. ఎక్సెస్ జనరేట్ చేశారంటే గ్రిడ్కి మళ్ళీ మేము తీసుకుంటాము.
తిరిగి వినియోగదారులకు ఏం చేస్తామంటే ఎక్సెస్ ఏదైతే జనరేట్ చేశారో దాని తాలూకా అమౌంట్ కూడా మేము వినియోగదారు అకౌంట్కి జమ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గ్రీన్ ఎనర్జీ దీనికోసము దీన్ని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఈ అవకాశం చూసుకున్న రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా కూడా బీసీలకు 20,000 సబ్సిడీ అదనంగా ఈ స్కీమ్ ద్వారా వర్తింపజేయాలని నిర్ణయించుకుంది. క్యాబినెట్లో మొన్న రీసెంట్గా ఇచ్చింది. కాబట్టి అందరూ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. 2025 ఏడాదికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని స్వామి విద్యా ప్రకాశానంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి తెలియజేశారు. 2025 ఏడాదికి గాను ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలోని స్వామి విద్యా ప్రకాశానంద ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రధాన ఉపాధ్యాయుడు సుధాకర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుంచి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం విద్యార్థుల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఉన్నత విద్యలతో కూడిన విద్యను తమ కళాశాల విద్యార్థులకు అందజేస్తుందని, కావున విద్యార్థులు తమ ప్రభుత్వ కళాశాలలో చేరి ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను కోరారు. నేడు తమ కళాశాలలోని ద్వితీయ సంవత్సరం ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పుస్తకాలను, అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకం నేటి నుంచే విద్యార్థులకు అందజేస్తున్నామని, అన్ని సదుపాయాలతో కూడిన సదుపాయాలు తమ కళాశాలలో ఉన్నాయని, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కళాశాలలో చేరాలని కోరారు. సారదే కూర్చోండి కూర్చో. నేను ఎస్విఐ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ని. ఈరోజు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పుస్తకాలని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ అండి. ఈరోజు విద్యార్థులకి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి విద్యార్థులకు అందరికీ. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం. విద్యార్థులందరూ తొందరగా కళాశాలలకు ఎవరు మిస్ కాకుండా వచ్చేసి తమ చదువును కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. మాజీ మంత్రి రోజాను అరెస్టు చేయడానికి దమ్ము అవసరం లేదు, వారెంట్ ఉంటే చాలని శాప్ చైర్మన్ రవి నాయుడు అన్నారు. పేద ప్రజలు, క్రీడాకారుల డబ్బులను అప్పనంగా నొక్కేసిన వ్యక్తి రోజా అని విమర్శించారు. రోజా అవినీతిపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని, ఆమె శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లడం గ్యారంటీ అన్నారు. నిరుపేదల క్రీడాకారులకు చెందిన 119 కోట్లను రోజా దోచేశారని ఆరోపించారు. క్రీడాకారుల డబ్బులతో బంగారు నగలు, నెక్లెస్లను రోజా కొంటున్నారన్నారు. రోజా నోటి దురుసు వల్లే వైసీపీకి 11 సీట్లు వచ్చిందన్నారు. చంద్రబాబును ఏకవచనంతో మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. చెన్నైలో తిరిగే రోజాకు ఏపీలో జరిగే అభివృద్ధి, సంక్షేమం గురించి ఏం తెలుస్తుందన్నారు. జగన్ వీకెండ్ పొలిటీషియన్ అని, కర్ణాటకలో బిజినెస్ నడుపుతున్న జగన్ అక్కడే ఉండిపోవాలన్నారు. తిరుపతిలో వైసీపీ నేతలు పగటి వేషగాళ్లలాగా తయారయ్యారని, విద్యుత్ ఛార్జీలను పెంచలేదన్న విషయం భూమన అభినయ రెడ్డికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. విద్యుత్ ఛార్జీలపై బహిరంగ చర్చకు అభినయ రెడ్డి సిద్ధమని సవాలు చేశారు. ఇక టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో అసలు పాత్రధారి భూమన అభినయ రెడ్డి అన్నారు. టీటీడీ నిధులతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ను అభివృద్ధి చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తిరుపతి ఎమ్మార్పల్లి వద్ద ఉన్న కౌటిల్య ఇన్స్టిట్యూషన్లో అమరావతికి చెందిన ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆధ్వర్యంలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్లో అపార అవకాశాలు అనే ఉచిత సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అమరావతి నుంచి డాక్టర్ భరద్వాజ్ శివకుమారన్, డీన్ ప్రొఫెసర్ శివశంకర్ ఎల్లంపల్లి, అడ్మిషన్ ఆఫీసర్ ప్రదీప్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఇప్పుడు జాబ్ మార్కెట్లు ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ మంచి కాలేజీలో ఎంబీఏ డిగ్రీ చేయడం ద్వారా మంచి కెరీర్ను సంపాదించుకోవచ్చన్నారు. ఇలాంటి సమయంలోనే విద్యార్థులు ఇప్పుడు కొత్త నైపుణ్యాలు మెరుగుపరుచుకొని పరిశ్రమలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌటిల్య, డాక్టర్ శ్రీధర్, సీనియర్ మేనేజర్ ఎన్ఎస్ రెడ్డి పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో జరిగిన PGRS కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఈ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన PGRSలో జిల్లా కలెక్టరేట్ వచ్చిన అర్జీదారులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన PGRS పరిష్కార వేదిక ఆవరణలో కూర్చోవడానికి వీలుగా కుర్చీలు, త్రాగునీటి సౌకర్యం, మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ కలెక్టర్, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. జిల్లాలోని డివిజన్, మండల స్థాయి వరకు ఆర్టీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు. ఈ సందర్భంగా PGRS అర్జీలను అధికారులతో కలిసి స్వీకరించారు. నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని, పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో పాటు DRO నర్సింలు, డిప్యూటీ కలెక్టర్లు దేవేంద్రరెడ్డి, సుధారాణి, రోజ్మాండ్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు. శాఖల వారీగా మొత్తం 398 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ప్రజల నుంచి అధికారులతో కలిసి వినతి పత్రాలను స్వీకరించారు. చిత్తూరు కలెక్టరేట్లో PGRS కార్యక్రమం జరిగింది. సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, DRO మోహన్ కుమార్, చిత్తూరు RTO శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ PGRS అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి వందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతి వారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించవలసి ఉంటుందన్నారు. ఈరోజు వివిధ శాఖలకు సంబంధించి మొత్తం 343 అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం కాజ్వాయిలోని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు 3 సంవత్సరాల క్రిందట శంకుస్థాపన చేసి ఆగిపోయిన మధువర్తి నుంచి ముదివర్తిపాలెంకు కలిపే కాజ్వేను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం కాజ్వాయిని కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. గత ప్రభుత్వంలో సుమారు 3 సంవత్సరాల క్రిందట శంకుస్థాపన చేసి ఆగిపోయిన మధువర్తి నుంచి ముదివర్తిపాలెంకు కలిపే కాజ్వేను ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాజ్వే నత్తనడకపై వివరాలు అడిగి ఆరా తీశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి వీలైనంత త్వరగా కాజ్వేకు పూర్తి చేసే విధంగా ప్రయత్నిస్తానని, అలాగే అధికారులకు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో గౌడ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కారణంగా సుమారు 50 గ్రామ పంచాయతీలలో నీటి ఎద్దడి లేకుండా రిజర్వేర్లాగా ఉపయోగపడుతుందని, అలాగే నీటిలోని ఉప్పు సాంద్రత కూడా తగ్గుతుందని, ముఖ్యంగా ఇది 3 మండలాలను కలుపుతూ పోయే రహదారిగా కూడా ఉంటుందని తెలియజేశారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కాజ్వేను ఈ సీజన్లోనే పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీటీడీ నిర్వహిస్తున్న వివిధ పథకాలకు ఈరోజు ₹1 కోటి విరాళంగా అందించి ఒడిశాకు చెందిన శివం కాండేవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 20 లక్షలు, స్విమ్స్ ట్రస్టుకు 20 లక్షలు, ఎస్వి సర్వశ్రేయస్ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా అందించింది.
అదే రాష్ట్రానికి చెందిన బాలభద్ర డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎస్వి గో సంరక్షణ ట్రస్టుకు 10 లక్షలు, ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 10 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో ఆ కంపెనీల ప్రతినిధి రాఘవేంద్ర, విశ్వకర్మ విరాళం డీడీలను అందజేశారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిన్న రాత్రి రాముని అవతారంలో శ్రీ మలయప్ప స్వామి హనుమంత వాహనంపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు కటాక్షించారు. చిరంజీవి అయిన హనుమంతుడు శ్రీనివాసుని భుజ స్కంధాలపై మోస్తూ తిరుమాడ వీధులలో ఊరేగారు. హనుమంతుడు శ్రీరాముని నమ్మిన బంటు త్రేతాయుగంలో తనకు అపార సేవలందించిన ఆ భక్తగ్రేశ్వరుడిని తాను మర్చిపోలేదంటూ ఆ బంటికే తన సేవ భాగ్యం కలిగించిన సందర్భంలో ఈ వాహన సేవ జరుగుతుంది. విశేష పుష్పాలంకరణలతో స్వామివారు అంజనీపుత్రునిపై ఆశీనులై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సేవా సమయంలో స్వామివారిని దర్శించుకుంటే బుద్ధి బలం, ధైర్యం, ఆరోగ్యం లాంటి సద్గుణాలు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వాహన సేవలో పాల్గొని స్వామి ఆశీస్సులు అందుకునేందుకు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలు అందించారు. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన కొట్టాయి ఉత్సవాలు. వేసవి తాపం తీర్చేందుకు జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు. సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో పెరిగిన రద్దీ. మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవలు. నత్తనడకన సాగుతున్న శ్రీకాళహస్తి శ్రీ వరదరాజ స్వామివారి ఆలయ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్న భక్తులు. తిరుపతి, చిత్తూరు కలెక్టరేట్లలో పీజీఆర్ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలను స్వీకరించిన కలెక్టర్లు, ఇతర అధికారులు. శ్రీరామనవమి సందర్భంగా తిరుమలలో వేడుకగా హనుమంత వాహన సేవ. రామ అవతారంలో దర్శనమిచ్చిన శ్రీనివాసుడు. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.